ఋషులు మహాత్ములు అందరూ కలిసి గబగబా నాగమాత సురస దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడితో చెప్పారు, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు. అమ్మా, స్వామి హనుమట ఆకాశ మార్గంలో దుర్నిరీక్షంగా వెళ్ళిపోతున్నాడు వేగంతో. మైనాకుడు ఎదురొచ్చాడమ్మా, పైకి లేచాడు సముద్రంలోంచి, ఆగలేదు, ముట్టుకుని వెళ్ళిపోయాడు. తన వారైనటువంటి పరివారం అంతట్లోనూ కూడా ధైర్యాన్ని ప్రోధి చేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి విఘ్నం కల్పించమ్మా, అడ్డంగా రా, పెద్ద రాక్షసీ రూపంతో రా, ఏం చేస్తాడో చూస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు అన్నవాళ్ళు రాక్షసులు గారు, దేవతలు, ఋషులు, సిద్ధులు వాళ్ళు చెప్పారు. చెప్తే నాగమాత సురస పెద్ద రాక్షస స్వరూపాన్ని ధరించి ఆకాశంలో అడ్డుగా వచ్చి నిలబడి. రామాయణంలో వాల్మీకి మహర్షి రచన పరమాద్భుతం. ఆయన అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఇందాక బంగారు పర్వత శిఖరాలు దాటడం తేలిక, ఇప్పుడు రాక్షస వచ్చింది, ముఖంలో ఏమైనా వికారం కలిగిందా? ఆయన చెయ్యవలసిన పనులు ఏమైనా మానేశారా? చతికిల పడిపోయారా? నీరసపడిపోయారా? బెంగపెట్టేసుకున్నారా? ఏమీ లేదు, ఆయన కార్యం అయింది. ఎలా? ప్రహృష్టవదన శ్రీమాన్, పరమ సంతోషంతో ఇదం వచనమబ్రవీత్. ఆయన ముఖం ఏం విచారానికి గ్రస్తమైపోలేదు, బెంగపెట్టేసుకుని కూలిపోలేదు. ఆ రాక్షసి వంక తిరిగి, ఏమమ్మా ఎందుకు అడ్డొచ్చావు అని అడిగారు. ఆవిడంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మమాననం. ఇదో విచిత్రం, లోకంలో తినేవాళ్ళు తింటారు. ఆవిడంది పెద్ద నోరు తెరిచి, ఇది బ్రహ్మగారి వరం, నేను నిన్ను తింటాను, నా నోట్లోకి రా. ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు హనుమ. ఇది హనుమ ప్రజ్ఞ అంటే. చూడండి, అర్థం పర్థం లేకుండా, సందర్భశుద్ధి లేకుండా, అవతలవాడు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నాడో అన్న దాంతో సందర్భం లేకుండా ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆయన, నేను మళ్ళీ చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవలసి ఉంది, ఒక్క 10 నిమిషాల్లో మీ వ్యవహారం ఏమిటో చెప్పండి అన్నారనుకోండి, మీరు సంక్షిప్తంగా మీరు ఎందుకు వచ్చారో చెప్పగలిగి ఉండాలి. అంతేకాని మీరు గంట సేపు అప్పుడు కూడా మాట్లాడదామని రాకూడదు. మీకు ఇవ్వబడిన సమయంలో మీరు చెప్పగలిగినటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. అప్పుడే అవతల వాడికి చీకాకు రాకుండా ఉంటుంది. ఆయన తరచుగా రామకథ చెప్తారు హనుమ సుందరకాండలో. రాముడు కనపడడు సుందరకాండలో, రామకథ కనబడుతుంది, రామనామం కనబడుతుంది. అందుకే సుందరకాండ బలం. రాముడుంటే బలమా, రామకథ ఉంటే బలమా? రామకథా బలం, రామనామ బలం నిరూపింపబడ్డాయి సుందరకాండలో. అందుకే మహానుభావుడు సురసకి మళ్ళీ రామకథ చెప్పడం మొదలుపెట్టారు. అలాగని ఆ రామకథ చెప్పేటప్పుడు మళ్ళీ అయోధ్యానగరం, కోసల రాజ్యం, దశరథ మహారాజు గారు, పిల్లలు లేకపోవడం, పుత్రకామేష్టి చేయడం, 9 కొడుకులు పుట్టడం, పెద్దవాడు అరణ్యవాసానికి వెళ్ళడం, కైకమ్మ వరాలు అడగడం, ఇవేం చెప్పరు. పరమ సంక్షిప్తంగా చెప్తారు. రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, దశరథ మహారాజు గారి కొడుకు రామచంద్రమూర్తి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళాడు. ఆయనతో ఆయన భార్య సీతమ్మ, లక్ష్మణస్వామి కూడా వెళ్ళారు. ఆ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. ఆమె జాడ కనిపెట్టడానికి వెడుతున్నాను. ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చి నీ నోట్లోకి వచ్చేస్తాను, అమ్మా నాకు అవకాశం అంతే. పరమ సంక్షిప్తంగా మాట్లాడతారు. యథార్థానికి 2 గంటలు మాట్లాడడం తేలిక, 5 నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటే చెప్పగలగడం ప్రజ్ఞ చాలా కష్టం. కానీ 5 నిమిషాల్లో 2 గంటల్లో చెప్పవలసిన దాని సారాంశాన్ని చెప్పగలిగాడు అనుకోండి, వాడు ప్రజ్ఞావంతుడు. సమయాన్ని బట్టి మాట్లాడగలగాలి. కాబట్టి పరమ సంక్షిప్తంగా రామకథ చెప్తారు. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి అని వాళ్ళు చెప్పినా సురసతోటి ఆయన రామకథ చెప్పేటప్పుడు పరమ సంక్షిప్తం 2 శ్లోకాల్లో చెప్పేస్తారంతే. రామోదాచరధిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. అమ్మా, నా మాట సత్యం నమ్మమ్మా అన్నాడు. ఆవిడంది, ఈ మాటలన్నీ వద్దు, నా నోట్లో ప్రవేశించవలసింది. ఓ అలాగా అమ్మా, నన్ను పట్టగలిగినంత నోరు తెరు. మరి ఆయన శరీరం పట్టద్దు, ఆడు పెద్ద నోరు తెరిచింది. ఆయన చటుక్కున ససింక్షప్యాత్మనః కాయం బభూవ అంగుష్ఠమత్రక,
తన శరీరాన్ని బొటన వేలంత చిన్న చేసేశారు. చేసేసి చటుక్కుని లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా, నువ్వు నీ నోట్లోకి రమ్మని అడిగావు, నోట్లోకి వచ్చాను, బయటకు వచ్చేసాను, కాబట్టి ఏమడిగావో అది పూర్తి చేసేసానా లేదా? పూర్తి చేసేసాను, కాబట్టి అమ్మ దారి వీడు బయలుదేరుతున్నాను అన్నారు. ఆవిడంది, అబ్బబ్బబ్బా ఎంత తెలివైన వాడివిరా నాయన. అందులో విచిత్రం ఏమిటో తెలుసా? ఆవిడ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ మాట అన్నారు, దాక్షాయణి నమోస్తుతే అన్నారు. దాక్షాయణి నీకు నమస్కారం అన్నారు. అని ఆయన బయటకు వచ్చి నిలబడితే దారి విడిచి ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. సీతారాముల్ని కలిపినవాడు స్వామి హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని మూటకట్టుకోరా నాయన, శుభం భూయాత్ వెళ్ళి. అది మహానుభావుడి ప్రజ్ఞ. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు. దాక్షాయణి నమోస్తుతే ఏమిటి? వచ్చింది సురస కదా, సురస రాక్షసిగా రూపంలో వచ్చింది కదా, మరి దాక్షాయణి ఎందుకయింది? మహర్షి అంతకన్నా ఏం చెప్పలేదు సుందరకాండలో. మీరు జాగ్రత్తగా గమనించాలి. సురస అన్నది పరమ కళ్యాణప్రదమైనటువంటి పేరు, మంచి రసము కలిగినది, అంటే మంచి సారవంతమైనటువంటిది అని దాని అర్థం. సురస అంటే ఎవరి సురస? ఒక మాట ఉంది రామాయణంలో, ఆమె నాగమాత అని. నాగమాత ఎవరు? కద్రువ, కశ్యప ప్రజాపతి యొక్క భార్య. కశ్యప ప్రజాపతికి ధరణీదేవి అనబడేటటువంటి ఆవిడ యొక్క కుమార్తె అయినటువంటి కద్రువతో వివాహమైంది. కశ్యప ప్రజాపతికి కద్రువకి కలిగినటువంటి సంతానమే నాగులు. 1000 మంది నాగులు పుట్టారు. అందులోనే తక్షకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, ఆదిశేషుడు మొదలైన వాళ్ళందరూ ఆవిడ సంతానంలోని వాళ్లే. ఆ పైన ఉన్న భార్య వినత. వినత యొక్క పుత్రుడు వైనతేయులు. వైనతేయుల్లో ప్రధానుడు గరుత్మంతుడు. రెండవ వాడు అనూరుడు, సూర్యరథాన్ని నడుపుతుంటాడు అనూరుడు. ఇప్పుడు మీరు బాగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ కద్రువ కశ్యప ప్రజాపతి యొక్క రెండో భార్య నాగమాత. ఆమెకే సురస అని పేరు. ఈవిడ గరుత్మంతుణ్ణి పరీక్షించింది ఒకప్పుడు. ఎందుకని? అమృతాన్ని తీసుకొచ్చిస్తే తప్ప నీ తల్లిని దాస్యం నుంచి విముక్తి చెయ్యను అంది మహాభారతం ఆదిపర్వంలో కథ. ఎవరు గరుత్మంతుడు? గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. హనుమంతుడెవరు? రామచంద్రమూర్తికి వాహనం. రామచంద్రమూర్తి ఆయన భుజాల మీద కూర్చుంటూ ఉంటారు. రాముడికి వాహనం హనుమ, విష్ణువుకి వాహనం గరుత్మంతుడు. విష్ణువెవరు? రాముడు. రాముడెవరు? విష్ణువు. ఆయన అవతారమేగా. వేరొకటేం కాదు, నరుడిగా ప్రవర్తించాడు. రామాయణాన్ని చదివేటప్పుడు రామకథ మనుష్యుని కథ అని చదవకపోతే దానికి అర్థమే ఉండదు ఇంకా. కానీ విష్ణువేగా నరుడిగా వచ్చింది. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు అయినవి. అయినప్పుడు రాముడిగా వచ్చినవాడు విష్ణువే. అప్పుడు రాముడి వాహనం హనుమైతే అది విష్ణువు యొక్క వాహనమేనా? విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడైతే ఆయన విష్ణువు యొక్క వాహనమేనా? ఇద్దరు విష్ణువుని మోస్తున్న వాళ్ళేనా? గరుత్మంతుడిని పరీక్ష చేసింది ఎవరు? కద్రువ. ఇప్పుడు హనుమని పరీక్ష చేయడానికి ఎవరు రావాలి? కద్రువే రావాలి. ఎందుకని? వాహన సంబంధంగా ఇద్దరు ఒకటే తత్వతః, ఇద్దరు విష్ణువుని మోస్తూ ఉంటారు. అందుకే ఇంకా గరుత్మంతుడు మోస్తే ఆతతపక్షమాతురవ్రైకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు భారతంలో. రెక్కలు అల్లారుస్తూ వేదనాదంతో పెడతాడు. హనుమ మోస్తున్నారనుకోండి ఇలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా హనుమద్వాహనం చూసి ఉంటారు. హనుమద్వాహనం మోసేటప్పుడు ఏదో బలంతో ఇలా నడుం మీద చేతులు పెట్టుకునో లేకపోతే ఇలా ఏదో పట్టుకునో ఉండదు, ఇలా ఉంటాడు. ఎందుకు ఇలా ఉండడం అంటే, మీరు చూడండి లోకంలో ఇంతకన్నా ఇంకా నాకు ఏం కావాలండి జీవితంలో అనవలసి వచ్చింది అనుకోండి, ఇలా పెట్టుకునో లేకపోతే ఇలా పెట్టుకునో అనరు, ఇలా పెట్టుకుని అంటారు. ఇంకేం కావాలండి ఇంతకన్నా అంటారు. రాముడు సీతమ్మ తన భుజాల మీద కూర్చుంటే వహిస్తున్న హనుమ ఇలా ఉంటారు. అంటే నాకు ఇంకింతకన్నా ఏం కావాలి, చాలు సీతారాముల్ని వహించడమే నా జన్మకి కృతార్థత. ఆయన వాహనంగా మురిసిపోతారు హనుమ. అందుకే హనుమద్వాహనం మీద మంగళవారం నాడు వెడితే అది మరింత ప్రత్యేకత. విష్ణువు హనుమద్వాహనం మీద వెడితే మంగళవారం
దానికి ఒక పూర్ణత్వం ఉంటుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ విష్ణువు యొక్క వాహనమే, గరుత్మంతుడు విష్ణువు యొక్క వాహనమే. వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి పరీక్ష చేసింది కద్రువ. ఇప్పుడు మళ్ళీ హనుమని పరీక్ష చెయ్యాలన్నా అలా పరీక్ష పెట్టగలిగినది కద్రువ ఒక్కతే. అందుకే నాగమాత అయినటువంటి సురసని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు దక్ష ప్రజాపతికి ధరణీదేవికి పుట్టినటువంటి కద్రువ కశ్యప ప్రజాపతికి భార్య. అందుకని దక్షుని యొక్క కుమార్తె కనుక దాక్షాయణి. ఆవిడే తరువాతి కాలంలో శాపవశాత్తు రోహిణిగా వచ్చింది. రోహిణిగా వచ్చినా మళ్ళీ పామే పుట్టాలి ఆవిడ కడుపున. అందుకే బలరాముడు పుట్టాడు. బలరాముడు ఎవరు? శేషుడు. శేషుడి యొక్క అంశ. బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియో సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి గనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. అందుకని ఆదిశేషుడే మళ్ళీ బలరాముడిగా వస్తే రోహిణి కడుపున పుట్టాలి. అందుకే ఈ కద్రువయే శాపవశాత్తు మళ్ళీ రోహిణిగా వెళ్ళింది. ఈ రోహిణి వసుదేవుడికి భార్య. వసుదేవుడెవరు? కశ్యప ప్రజాపతి వసుదేవుడిగా వెళ్ళాడు. మళ్ళీ కశ్యప ప్రజాపతి కద్రువలే వసుదేవుడు రోహిణిగా వెడితే బలరాముడు వస్తాడు. అదే దేవకీదేవి కడుపునైతే కృష్ణ భగవానుడు వస్తాడు. కాబట్టి ఈ తత్వాన్ని గ్రహించినటువంటి మహాపురుషుడు హనుమ. అందుకే రాక్షసీ రూపంలో ఎదురుగుండా వచ్చినది సురస నాగమాత మహాతల్లి. తనతో సమానమైన వేగమున్నటువంటి గరుత్మంతునికి పినతల్లి. ఆమె ఎటువంటి భావనతో రానివ్వండి పరీక్షించడానికి, తనకి మాత్రం పినతల్లి. ఎందుకని తనకెలా పినతల్లి అవుతుంది అంటే తాను బయలుదేరేటప్పుడు తనని తాను గరుత్మంతునిగా భావించాడు. సుపర్ణ వివచాత్మానం మేనీస కపికుంజరహ అన్నారు మహర్షి. తనని తాను గరుత్మంతునిగా భావించుకుని ఎగిరారు. అప్పుడు తనకి కూడా పినతల్లి అవుతుంది. పినతల్లి పూజనీయురాలు. ఆమె తనని పరీక్షించడానికి వచ్చి ఉండొచ్చు, గరుత్మంతుడికి కద్రువ పరీక్ష పెట్టినట్టు. కానీ తనకి మాత్రం పినతల్లి. ధర్మం తప్పకూడదు, నమస్కారమే చెయ్యాలి. అందుకే దాక్షాయణి నమోస్తుతే, ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీ నోట్లోకి ప్రవేశించాను, బయటికి వచ్చాను, తల్లి నీకు నమస్కారం. అంతరాక్షసి రూపంలో వచ్చిన ఆవిడ కూడా అబ్బబ్బబ్బా ఏమి ప్రజ్ఞాశాలిరా. ఒక్క మాట తను ఎందుకు ఎడుతున్నారో చెప్పారు 2-3 వాక్యాల్లో. కుదరదు అమ్మా అయితే నోరు పెంచు అంతే. తర్వాత బయటికి వచ్చి అమ్మా నోట్లోకి రమ్మన్నా వచ్చాను, బయటికి వచ్చాను, నమస్కారం దాక్షాయిని. పరవశించిపోయింది ఆ తల్లి. అర్ధసిజ్జై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమామయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన ఆశీర్వచనం చేసి వదిలేసింది. అది ఆయన మాట తీరంటే. నేను మీకు ఇప్పటికి 3 సందర్భాలు చూపించాను. ఏ ఒక సందర్భంలో మాట్లాడినట్టు ఇంకో సందర్భంలో మాట్లాడతారా? ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. అందుకే హనుమని ఉపాసన చేస్తే ఆ మాట అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది తప్ప ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలుసుకోకుండా ఏదో నీకు సాన్నిహిత్యం ఏర్పడింది కదా, పక్కన కూర్చోగలవు కదా, మాట్లాడగలవు కదా, నీకు ఆయన దగ్గర ఆ స్వాతంత్రం ఉంది కదా అని అది నిలబెట్టుకునేటట్టు మాట్లాడాలి తప్ప అక్కరలేని మాటలు మాట్లాడి అవతల వాళ్ళ మనసు పాడై నువ్వు దూరం అయిపోయేటట్టుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. మాట మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అనవసరంగా తన స్థానాన్ని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. హనుమని ఉపాసన చేస్తే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడడం వల్ల గౌరవం వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మహానుభావుడు ఆ సురసని దాటిపోయారు. దాటిపోయి ముందుకెళ్ళారు. ఇప్పుడు లంకాపట్టణాన్ని చేరుకున్న తర్వాత ప్రథమ దర్శనం లంక. లంక అంటే తెలుగులో లంకిణి అంటుంటారు. లంకాపట్టణానికి అధిష్టాన దేవతయే ఒక స్త్రీ రూపంలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ ప్రారంభంలోనే కనపడింది. ఆయన లోపలికి వెడదాం అనుకునేటప్పటికి కనపడింది. కనపడి ఆయన్ని ఒక చమత్కారమైనటువంటి ప్రశ్న ఇచ్చింది. అది కూడా ఎలాంటి ప్రశ్న చూశారు? విపరీతమైనటువంటి అహంకారంతో ఉండేటటువంటి వాళ్ళు మాట మాట్లాడితే ఎలా ఉంటుందంటే, ఎంత పెళుసుగా ఉంటుందంటే అవతల వాడి మనసు వెంటనే గాయపడుతుంది. అలా మాట్లాడతారు.